రామాయణంలో 5వ కాండ అయిన సుందరకాండలో ఉన్నాం. లాస్ట్ ఎపిసోడ్లో సుందరకాండలో 9వ సర్గ నుంచి 22వ సర్గ వరకు ఉన్న విశేషాలను తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో సుందరకాండలో 23వ సర్గ నుంచి 40 సర్గల వరకు ఉన్న విశేషాలను తెలుసుకుందాం. హనుమ లంకానగరంలో సీతమ్మను అన్వేషించే క్రమాన్ని లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. అశోకవనంలో ఉన్న సీతమ్మను బెదిరించి రావణుడు వెళ్లిపోయాడు. ఇదంతా పక్కనే ఉన్న శింశుపా వృక్షం కొమ్మల్లోంచి హనుమ చూస్తున్నాడు. బెదిరించైనా సరే తనతో వివాహానికి సీతమ్మను ఒప్పించాలని రాక్షస స్త్రీలను రావణుడు ఆజ్ఞాపించాడు. అందుకే రావణుడు వెళ్లగానే ఆ రాక్షస స్త్రీలు చుట్టూ చేరి సీతమ్మను భయపెట్టారు. రావణుడి గురించి గొప్పలు చెప్పారు. రావణుడి ముందు రాముడు ఎందుకూ పనికిరాడని శ్రీరాముణ్ణి దూషించారు. కాని సీతమ్మ తన రాముడి కంటే ఎవరూ గొప్పవారు కాదని ఆ రాక్షసులకు సూటిగా చెప్పింది. నువ్వు అంగీకరించకపోతే నిన్ను చంపి భోజనం చేస్తామని ఆ రాక్షస స్త్రీలు భయపెట్టారు. ఇదంతా శింశుపా వృక్షం మీద ఉన్న హనుమ వింటున్నాడు. ఈలోపు వికట అనే ముసలి రాక్షసి ఒకామె సీతమ్మ దగ్గరకు వచ్చింది. ఆమె శరీరమంతా వడలిపోయి అతి భయంకరంగా ఉంది. ఆమె సీతను చాలా భయపెట్టింది. రావణుణ్ణి వివాహం చేసుకుంటే 7,000 మంది స్త్రీలు నీ చెప్పు చేతల్లో ఉంటారని ఆ రాక్షసి చెప్పింది. అంటే రావణుడు 7,000 మంది స్త్రీలను చెరపట్టి బలవంతంగా వివాహం చేసుకున్నాడన్నమాట. ఒకవేళ రావణుణ్ణి వివాహం చేసుకోకపోతే మా రాక్షసులంతా నీ శరీరాన్ని ముక్కలుగా చేసుకుని భక్షిస్తామని ఆ రాక్షసి తీవ్రంగా భయపెట్టింది. చెండోదరి, వికట, ప్రఘస, అజముఖి ఇలా అతి భయంకరమైన రాక్షస స్త్రీలు సీత చుట్టూ చేరి ఆమె వణికిపోయేలా భయపెట్టారు. వారందరూ పెడుతున్న మానసిక హింసకు సీతమ్మ బెదిరిపోయి దుఃఖించింది. కాని ఇవన్నీ చెట్టుపై నుంచి చూస్తున్న హనుమ సంయమనం కోల్పోలేదు. సమయం వచ్చే వరకు వేచి చూడాలని ఆ శింశుపా వృక్షం మీదే జరిగిందంతా చూస్తున్నాడు. రాక్షసుల వేధింపుల వల్ల సీతమ్మ కన్నీటి పర్యంతమవుతోంది. జీవితంపై ఆశ క్షీణిస్తోంది. తన రాముణ్ణి ఇక చూడటం సాధ్యం కాదేమో అని సీతమ్మ భయపడింది. ఇలా బందీగా పడి ఉండే కంటే మరణమే మేలనుకుంది. తనను చంపినా సరే రావణుడి నీడను కూడా తాకేది లేదని ఆ రాక్షస స్త్రీలకు సీతమ్మ గట్టిగా చెప్పింది. అప్పుడే కొన్ని సందేహాలు సీతమ్మకొచ్చాయి. 14,000 మంది సైన్యాన్ని గంటలో సంహరించిన తన రాముడు ఇన్నాళ్లు గడిచినా తనను రక్షించేందుకు ఎందుకు రాలేదని సీతమ్మ అనుకుంది. సముద్రం మధ్యలో ఉన్న లంకకు చేరడం కష్టం, అందువల్లే రాముడు రాలేకపోయాడని అనుకుంది. లేదా తాను లంకలో బందీగా ఉన్న సంగతి రాముడికి తెలియకపోవడం వల్ల లోకమంతా తన కోసం తిరుగుతూ వెతుకుతున్నాడేమో అని బాధపడింది. తానిక్కడ ఉన్నట్లు తెలిస్తే అధర్మపరుడైన రావణుడు, ఈ రాక్షస జాతి రాముడి బాణాలకు భస్మమైపోతారని సీత అనుకుంది. ఇలా ఎన్నో సందేహాలు, రాముడి జ్ఞాపకాలతో సీతమ్మ బాగా కుంగిపోయింది. సీతమ్మ మాటలకు రాక్షస స్త్రీలకు మరింత కోపం వచ్చింది. ఆమె చుట్టూ చేరి మళ్లీ ఆమెను మాటలతో వేధించటం మొదలుపెట్టారు. ఈ రాక్షస స్త్రీల గోలకు అప్పటి వరకు ఆ పక్కనే నిద్రపోతున్న మరో రాక్షసి భయపడుతూ నిద్రలేచింది. ఆమె పేరు త్రిజట. ఆమె ఒక వృద్ధ రాక్షసి. ఆమె వేగంగా సీతను వేధిస్తున్న రాక్షస స్త్రీల దగ్గరకు వచ్చి వారందర్నీ తిట్టిపోసింది. త్రిజట వణుకుతూ ఆ రాక్షస స్త్రీలతో ఇలా చెప్పింది. ఓ రాక్షస దుష్టులారా, వినండి, ఇప్పుడే నాకో భయంకరమైన పీడకల వచ్చింది అని త్రిజట వారికి బెదురుతూ చెప్పింది. ఆ కలలో తాను ఏమి చూసిందో కూడా త్రిజట చెప్పింది. త్రిజట కలలో శ్రీరామ లక్ష్మణులు ఏనుగు దంతాలతో చేసిన పల్లకిలో లంకకు వచ్చారు. ఆ పల్లకిని తెల్లని హంసలు ఆకాశంలో మోసుకుంటూ వచ్చాయి. సీతమ్మ కూడా తెల్లని వస్త్రాలు ధరించి చుట్టూ సముద్రమున్న తెల్లని పర్వతం మీద ఉన్నట్లు త్రిజట స్వప్నంలో కనిపించింది. సీతమ్మ రాముడితో కలిసినట్లు, రాముడు 4 దంతాలు ఉన్న ఒక పెద్ద ఏనుగెక్కి లక్ష్మణుడితో కలిసి లంకలో తిరుగుతున్నట్లు త్రిజటకు కల వచ్చింది. ఆ ఏనుగు మీద సీతమ్మను రాముడు కూర్చోబెట్టాడు. అలా సీతారాములు, లక్ష్మణుడు అధిరోహించిన ఆ ఏనుగు లంక పైభాగంలో నిలిచినట్లు తన స్వప్నంలో వచ్చిందని త్రిజట భయపడుతూ చెప్పింది. అలాగే సీతారాములు తెల్లని 8 వృషభాలు కట్టిన రథం మీద లంకకు వచ్చినట్లు, ఆ పైన సీతారామ లక్ష్మణులు పుష్పక విమానమెక్కి ఉత్తర దిశగా ఆకాశ మార్గంలో వెళ్లినట్లు త్రిజట స్వప్నాన్ని చూసింది. ఈ స్వప్నాన్ని చెప్తూ త్రిజట వణికిపోయింది. ఈ లోకంలో ఎవ్వరూ రాముణ్ణి ఓడించలేరని రాక్షస స్త్రీలకు త్రిజట హితబోధ చేసింది. అంతేకాదు, తనకు వచ్చిన కలలో రావణుడు ఎర్రని వస్త్రాలు ధరించి, ఎర్రని కరవీర పుష్పమాలలు ధరించి
శరీరానికి తైలం పూసుకొని ఆ తైలాన్నే తాగుతూ నేలపై శవంలా పడి ఉన్నట్లు కనిపించిందని త్రిజట వివరించింది. ఆ తర్వాత నల్లని వస్త్రాలు ధరించిన రావణుడు పుష్పక విమానం నుంచి నేలపై పడిపోయినట్లు, ఒక స్త్రీ రావణుణ్ణి ఈడ్చుకుంటూ వెళుతున్నట్లు తన కలలో చూశానని త్రిజట చెప్పింది. రావణుడు పిచ్చివాడిలా నూనె తాగుతూ పిచ్చి పిచ్చిగా గెంతులు వేస్తూ గాడిదలు కట్టిన రథంలో వెళ్లాడని, ఆ రథం నుంచి కూడా తలకిందులుగా కిందపడి ఒక మురికి కూపంలో మునిగిపోయినట్లు త్రిజట వివరించింది. రావణుడి సోదరులు కుమారులు అందరి మెడలకు తాళ్లు కట్టి ఒక నల్లని స్త్రీ వారిని ఈడ్చుకుంటూ వెళ్ళినట్లు, రాక్షసులంతా ఘోరంగా మరణించినట్లు, లంకానగరంలో గోపురాలు ముఖద్వారాలు విరిగిపడినట్లు, ఒక వానరుడు లంకానగరాన్ని భస్మం చేసినట్లు తనకు వచ్చిన కలను భయపడుతూ త్రిజట ఆ రాక్షస స్త్రీలందరికీ వివరించింది. ఆ స్వప్నం వల్ల తీవ్రంగా భయపడిన త్రిజట సీతమ్మను వేధిస్తున్న రాక్షస స్త్రీలను దూరంగా నెట్టేసింది. రాముడితో పాటు అతి భయంకరమైన అడవిలో కూడా నడిచిన సీతమ్మ మహాపతివ్రత అని, ఆమెను తాకితే ఎవరైనా భస్మమైపోతారని త్రిజట రాక్షస స్త్రీలను హెచ్చరించింది. ప్రాతకాలంలో వచ్చిన కల నిజమవుతుందని, ముఖ్యంగా ఎవరైనా స్త్రీ కష్టాల్లో ఉన్నప్పుడు ఇలాంటి కలలు ఖచ్చితంగా జరిగి తీరుతాయని త్రిజట వారిని హెచ్చరించింది. పొరపాటున కూడా సీతమ్మకు హాని చేయవద్దని తన రాక్షస సన్నిహితులకు మొరపెట్టుకుంది. సీతమ్మ, నువ్వు త్వరలోనే పెద్ద శుభవార్త వింటావు, రాముడు వస్తాడు అని త్రిజట సీతకు చెప్పింది. ఇన్నాళ్లలో ఇంతటి సంతోషకరమైన మాటలను మొదటిసారి విన్న సీతమ్మ చాలా ఆనందించింది. కాని రామలక్ష్మణులకేమైందో, అడవుల్లో తిరుగుతున్న వారిని ఏ మృగమైనా దాడి చేసి చంపేసిందో అని సీతమ్మకు రకరకాల ఆలోచనలు వచ్చాయి. ఆనాడు లక్ష్మణుడిని అనుమానించి పంపించకుండా ఉండి ఉంటే ఈ దుర్గతి తనకు పట్టేది కాదని కూడా బాధపడింది. అయినా మనసులో ఎక్కడో రాముడు ఖచ్చితంగా వచ్చి తనను రక్షిస్తాడన్న నమ్మకంతో ఉంది. పైగా కొన్ని శుభశకునాలు కూడా సీతమ్మకు కనిపించాయి. త్రిజట స్వప్నంతో సీతమ్మ మనసు కొంచెం శాంతించింది. ఇక అక్కడ శింషుపా వృక్షంపై ఉన్న హనుమ కూడా త్రిజట స్వప్నంతో సహా అక్కడ జరిగిన ఘట్టమంతా వింటున్నాడు. ఇక ఎలాగైనా సీతమ్మను కలవాలని అనుకున్నాడు. రాముడి గురించే క్షణక్షణం ఆలోచిస్తున్న సీతమ్మను ఓదార్చాలని, ఆమెకు ధైర్యాన్ని కలిగించాలని హనుమ అనుకున్నాడు. తాను రాముని దూతను అని చెప్తే సీతమ్మ మరింత ధైర్యంగా ఉంటుందని, లేదంటే రాముడు రాడేమో అనుకొని సీతమ్మ ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని హనుమ భయపడ్డాడు. కాని అప్పటికీ ఇంకా రాక్షస స్త్రీలు సీత చుట్టూనే కాపలాగా ఉన్నారు. మరి ఆమెను ఎలా కలవాలి అని హనుమ సందిగ్ధంలో పడ్డాడు. అప్పటికి ఇంకా ప్రాతకాలం ముగియలేదు. కాని కాసేపట్లో తెల్లవారిపోతుంది. ఈలోపే సీతమ్మను కలవాలని హనుమ నిర్ణయించుకున్నాడు. రాక్షస స్త్రీలు రాత్రంతా కాపలా కాసి నెమ్మదిగా ఒక్కొక్కరు నిద్రలో తూలుతున్నారు. ఇదే మంచి సమయమని హనుమ అనుకున్నాడు. అప్పటికి హనుమ చిన్న కోతంత పరిమాణంలో సూక్ష్మ రూపంలోనే ఉన్నాడు. సూక్ష్మ రూపంలో ఆమె దగ్గరకు వెళితే తనను అనుమానించే ప్రమాదముందని హనుమ అనుకున్నాడు. పైగా వానర రూపంలో ఉన్న తాను మనుష్య భాష అయిన సంస్కృతంలో మాట్లాడితే తప్పక తనను అనుమానిస్తుంది. రావణుడే ఈ రూపంలో వచ్చాడని సీతమ్మ అనుకుంటుంది. పైగా ఒక వానరుడు సంస్కృతం ఎలా మాట్లాడగలడు అని సీతమ్మ అనుమానించవచ్చు. రావణుడే వానరంలా వచ్చాడని సీతమ్మ భయపడి ఒకవేళ గట్టిగా అరిస్తే రాక్షస స్త్రీలు అప్రమత్తమవుతారు. అప్పుడు రావణుడికి విషయం తెలిస్తే తనను బంధిస్తే శ్రీరాముడికి సీతమ్మ జాడ తెలియకుండా పోతుందని హనుమ అనుకున్నాడు. ఇలా రకరకాల ఆలోచనలతో హనుమకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడే హనుమకు రామ భజన గుర్తొచ్చింది. సీతమ్మ ప్రాణం శ్రీరాముడు. ఆ రాముడి గుణగణాలను పాడితే అప్పుడు సీతమ్మ తనను చూసి భయపడదని హనుమ అనుకున్నాడు. అప్పుడు శింషుపా చెట్టు మీద నుంచే రామకథను సీతమ్మకు వినిపించేలా హనుమ గానం చేశాడు. సీతమ్మకు వినిపించేలా హనుమ చెప్పిన రామకథ ఇదే. ఇక్ష్వాకు వంశంలో గొప్ప చక్రవర్తి దశరథుడు. గుణాల్లో ఆ దశరథుడు రాజర్షి. తపస్సులో ఋషులతో సమానం. బలంలో దేవేంద్రుడితో సమానం. ఆ దశరథుడికి ప్రాణప్రదమైన వాడు శ్రీరామచంద్రుడు. పేరుకు తగ్గట్టే చంద్రుడిలాంటి అందమైన ముఖం కలిగినవాడు. లోకంలోనే అతనిని మించిన ధనుర్ధారి వీరుడు లేడు. ధర్మమే అతని ప్రాణం. తండ్రి తన భార్య కైకకిచ్చిన వరాల కోసం, తండ్రి మాట నిలబెట్టడం కోసం తన భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణుడితో అరణ్యవాసం చేసిన మహానుభావుడు.
అరణ్యంలో ఎంతోమంది రాక్షసులను సంహరించిన గొప్ప వీరుడు. కాని సీతమ్మ అపహరణకు గురైంది. ఆమెను వెతికేందుకు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. సీతమ్మ లేని ప్రతి క్షణం రాముడు నరకం అనుభవిస్తున్నాడు. వానర సైన్యమంతా సీతమ్మ కోసం వెతుకుతోంది. జటాయు అన్నగారైన సంపాతి చెప్పగా సీతమ్మ లంకలో ఉందని తెలుసుకొని 100 యోజనాలు దాటి ఈ లంకకు నేను వచ్చాను. ఇలా హనుమ అప్పటి వరకు జరిగిన కథంతా సీతమ్మకు వినపడేలా గానం చేశాడు. హనుమ మాటలు వినగానే సీత ఆశ్చర్యపోయింది. ఈ రామకథను ఇంత మధురంగా ఎవరు చెప్తున్నారా అని తల పైకెత్తి శింశుపా వృక్షాన్ని చూసింది. ఆ శింశుపా వృక్షం కొమ్మల మధ్య భయం భయంగా ఒక చిన్న కోతి ఉన్నట్లు సీతమ్మ గమనించింది. విచిత్ర రూపంలో ఉన్న ఆ చిన్న కోతిని చూసి సీతమ్మ ఉలిక్కిపడింది. ఈ వానరుడేనా రామకథను ఇంత మధురంగా చెప్పినది అని సీతమ్మ ఆశ్చర్యంగా చూసింది. పగడంలాంటి ఎర్రని ముఖం, గొప్ప తేజస్సుతో సూక్ష్మరూపంలో ఉన్న హనుమ ఆ చెట్టుకే వేలాడుతూ నెమ్మదిగా సీతమ్మ దగ్గరకు వచ్చి నమస్కరించాడు. ఎందుకైనా మంచిదని ఆమె సీతో కాదో నిర్ధారించుకుందామనుకున్నాడు. అమ్మా, మీరెవరు? ఎందుకింత దుఃఖిస్తున్నారు? చూడ్డానికి క్షత్రియ స్త్రీలా ఉన్నారే అని హనుమ సీతమ్మని అడిగాడు. మనుష్య భాషలో మాట్లాడుతున్న హనుమను చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. తాను దశరథుని కోడలినని, శ్రీరామచంద్రుడి ధర్మపత్ని సీతనని హనుమకు చెప్పింది. ఎంతో కాలం తర్వాత రాముడి గురించి విన్న సీతమ్మ జరిగిన విషయాలన్నీ హనుమతో చెప్పింది. తాను కోడలిగా అయోధ్య వచ్చిన దగ్గర్నుంచి ఇప్పటివరకు జరిగిన కథంతా వివరంగా చెప్పింది. రావణుడు చెరపట్టాక పడిన కష్టాల గురించి చెప్తూ చాలాసేపు ఏడ్చింది. కష్టకాలంలో మన మంచి కోరేవారి దగ్గర మన బాధంతా చెప్పుకుంటాం కదా, అలాగే సీతమ్మ అన్నాళ్ళు తనలో దాచుకున్న బాధను సూక్ష్మ రూపంలో ఉన్న హనుమకు చెప్పుకున్నారు. ఆ రాక్షసుడైన రావణుడు తనకిచ్చిన సమయంలో ఇంకా 1 నెలే మిగిలి ఉందని, ఆ తర్వాత తాను మరణిస్తానని కూడా సీతమ్మ హనుమకు చెప్పారు. కుమిలిపోతున్న సీతమ్మను హనుమ ఓదార్చాడు. అమ్మా సీతమ్మ, నేను నీ పతి అయిన శ్రీరాముడు పంపగా వచ్చిన రామదూతను అని హనుమ సీతమ్మకు చెప్పాడు. శ్రీరామ లక్ష్మణులు క్షేమంగా ఉన్నారని, నీ క్షేమాన్ని తెలుసుకొని రమ్మన్నారని హనుమ జరిగిన వివరాలన్నీ సీతమ్మకు వివరించాడు. అది విని సీతమ్మ ఆనందంతో కంటతడి పెట్టింది. రాముడి మాటగా చెప్పిన మాటలను హనుమ చెప్తుంటే విని ఇన్నాళ్ల కష్టం నుంచి కాస్త ఉపశమనం పొందింది. అంతవరకు దూరంగా ఉండి మాట్లాడిన హనుమ సీతమ్మకు తనపై నమ్మకం కుదిరిందనుకొని నెమ్మదిగా దగ్గరకు వెళ్ళాడు. హనుమ దగ్గరకు రాగానే సీతమ్మ భయపడింది. రావణుడే ఈ రూపంలో వచ్చాడని అనుకుంది. సీతమ్మ దూరంగా వెళ్ళిపోయింది. అది చూసి హనుమ మళ్లీ సందిగ్ధంలో పడ్డాడు. రావణ, నువ్వే ఈ వానర రూపంలో వచ్చి నన్ను బాధించాలని చూస్తున్నావా అని హనుమతో సీతమ్మ అన్నారు. వెంటనే తమాయించుకొని, ఓ వానరా, నువ్వు నిజంగా రామదూతవే అయితే రాముడి గుణగణాలు చెప్పాలని సీతమ్మ కోరింది. అప్పుడు రాముడి గుణాలన్నింటినీ అలాగే రాముడి రూపాన్ని కూడా హనుమ వర్ణించాడు. అలా చెప్తూనే రాముడి ఎత్తు 96 అంగుళాలని చెప్పాడు. 1 అంగుళం ఇప్పటి లెక్కల ప్రకారం 2.5 సెంటీమీటర్లు. అప్పటి మనుషులు ఇప్పటికన్నా పొడుగు కాబట్టి అప్పటి అంగుళానికి సుమారు 4 సెంటీమీటర్లు ఉండే అవకాశం ఉంది. అంటే శ్రీరాముడి పొడవు 12 నుంచి 13 అడుగులని హనుమే చెప్పాడు. శ్రీరాముడు ఆకర్షణీయమైన శ్యామవర్ణం అని హనుమ వర్ణించారు. అంటే చామన ఛాయ రంగులో ఉంటాడని అర్థం. గంభీరమైన గొంతు, చక్కటి శరీర ఛాయ రాముడి సొంతమన్నాడు. 4 మృగాల వంటి నడక కలిగినవాడు, సాటిలేని వీరుడు. సింహం, పెద్ద పులి, ఏనుగు, వృషభం, ఈ 4 మృగాల నడకలో ఉన్న ధీరత్వం ఇంకే మృగంలోనూ ఉండదు. ఈ 4 మృగాలను మించిన రాజసం కలిగిన నడక కలిగినవాడు రాముడు అని హనుమ చెప్పాడు. ఇలా రాముణ్ణి అద్భుతంగా హనుమ వర్ణించాడు. రాముడు ఆజానుబాహుడని చెప్పాడు. అలాగే తన పేరు హనుమంతుడని, తాను రామ బంటునని, వాయుపుత్రుడినని సీతమ్మకు నమ్మకం కలిగేలా చెప్పాడు. రావణుడు అపహరించాక సీతమ్మ అన్వేషణ కోసం సుగ్రీవుడితో రాముడి స్నేహం, ఆ సుగ్రీవుడి మంత్రిగా రామలక్ష్మణులతో తనకు కుదిరిన స్నేహం గురించి కూడా హనుమ సీతమ్మకు వివరించాడు. ఆనాడు రావణుడు ఆకాశమార్గంలో అపహరించిన సమయంలో సీతమ్మ మూటకట్టి కిందకు విసిరేసిన ఆభరణాలు దొరికింది తమకేనని కూడా హనుమ చెప్పాడు. సీతా వియోగంతో రాముడు నిద్రాహారాలు మానేశాడని, రోజూ తలుచుకుని దుఃఖిస్తున్నారని చెప్పాడు.
తాము అన్వేషిస్తున్న సమయంలో జటాయు అన్నగారైన సంపాతి నీ జాడ చెప్పాడని, అక్కడి నుంచి 100 యోజనాల దూరాన్ని లంఘించి తాను లంకకు వచ్చానని హనుమ జరిగిన వివరాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. తాను సుగ్రీవుని మంత్రినని, వాయుపుత్రుణ్ణని హనుమ తన గురించి వివరాలు చెప్పాడు. ఆ తర్వాత శ్రీరాముడు తన గుర్తుగా ఇచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చాడు. ఆ ఉంగరాన్ని చూసి సీతమ్మ ఎంతో ఆనందించింది. తన కోసం 100 యోజనాల దూరం లంఘించి వచ్చినందుకు సీతమ్మ హనుమను ఎంతో గొప్పగా కీర్తించింది. శ్రీరాముడు లక్ష్మణుల గురించి కుశల ప్రశ్నలు అడిగింది. సీతమ్మ జాడ ఎక్కడో రాముడికి తెలియదని, ఇప్పుడు తాను వెళ్ళాక వానర భల్లూక సైన్యాలతో రామలక్ష్మణులు లంకను ధ్వంసం చేస్తారని సీతమ్మకు హనుమ ధైర్యం చెప్పాడు. శ్రీరాముడికి సీతమ్మ తప్ప మరో ధ్యాస లేదని, నీపై బెంగతో తలుచుకుని దుఃఖిస్తున్నాడని హనుమ చెప్పాడు. అప్పుడు సీతమ్మ, రావణుడు నాకు సంవత్సరం గడువిచ్చాడు. అందులో 10 నెలలు ముగిసిపోయాయి. ఇంకో 2 నెలల్లోపు శ్రీరాముడు తనను తీసుకువెళ్లాలని హనుమతో చెప్పింది. అప్పుడు హనుమ ఇలా అన్నాడు, సీతమ్మ, 2 నెలల వరకెందుకు? నా వీపు మీద ఆసీనురాలివైతే ఇప్పుడే నిన్ను శ్రీరాముడి దగ్గరకు చేరుస్తానని అన్నాడు. అప్పటికి హనుమ సూక్ష్మరూపంలోనే ఉండడం చూసి సీతమ్మ నవ్వుకుంది. ఇంత చిన్న శరీరంతో నన్ను మోసుకొని సముద్రాన్ని దాటడం సాధ్యం కాదని హనుమకు సీతమ్మ చెప్పింది. ఇంతసేపు సీతమ్మతో మాటల్లో పడి తాను సూక్ష్మరూపంలో ఉన్నాడన్న విషయాన్ని హనుమ పట్టించుకోలేదు. సీతమ్మ అలా అనేసరికి హనుమ నవ్వాడు. అమ్మా సీతమ్మ, నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు, ఇదిగో చూడు అంటూ హనుమ తన శరీరాన్ని భారీగా పెంచాడు. మహాబలశాలిగా ఉన్న హనుమను చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఈ క్షణమే నిన్ను రాముడి దగ్గరకు చేరుస్తాను, రా తల్లి అంటూ సీతమ్మను హనుమ కోరాడు. అప్పుడు సీతమ్మ ఇలా చెప్పింది, హనుమా, నీ పరాక్రమం నాకు అర్థమైంది. కాని నువ్వు నన్ను తీసుకువెళ్ళటం సముచితం కాదు. మార్గమధ్యంలో నేను అదుపు తప్పి సముద్రంలో పడిపోవచ్చు. రావణుడికి తెలిస్తే రాక్షస సైన్యం మనల్ని చుట్టుముడుతుంది. అప్పుడు నీ ప్రాణానికి నా ప్రాణానికి కూడా ముప్పు తప్పదు. నా కోసం రామదూతగా వచ్చిన నీకు హాని కలగకూడదు. అలాగే ఈ రాక్షసులను నువ్వు సంహరిస్తే అది రాముడి కీర్తికి భంగం కలిగిస్తుంది. అందుకే శ్రీరాముడే వచ్చి రావణుణ్ణి సంహరించి నన్ను తీసుకువెళ్ళాలి. అదే శ్రీరాముడికి కీర్తి. శ్రీరాముడి వీరత్వం ముందు ఈ రావణుడు ఒక లెక్క కూడా కాదు. అందుకే నా భర్త అయిన రాముడిని, నా మరిది అయిన లక్ష్మణుడిని, వానర సైన్యాన్ని లంకకే తీసుకురా అని సీతమ్మ హనుమకు వివరంగా చెప్పింది. రాముడికి వర్తమానం పంపింది. సీతమ్మ చెప్పింది విని హనుమ కూడా సంతోషించాడు. ఆమె చెప్పింది నిజమేనని అనుకున్నాడు. ఈ వర్తమానాన్ని శ్రీరాముడికి చేరుస్తానని హనుమ సీతమ్మకు చెప్పాడు. కాని తాను సీతమ్మను కలిసినట్లు ఏదైనా గుర్తుగా ఇమ్మని హనుమ సీతమ్మను కోరాడు. అప్పుడు సీతమ్మ శ్రీరాముడికి తనకు మాత్రమే తెలిసిన ఒక సంఘటనను హనుమకు చెప్పింది. అదేంటంటే, సీతారాములకు వివాహమైన కొత్తలో చిత్రకూటం ప్రాంతంలో కొన్నాళ్లు విడిది చేశారు. అక్కడ ముని ఆశ్రమాల్లో కొన్నాళ్లున్నారు. ఒకరోజు సీతారాములు ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు. ఇంతలో ఒక కాకి వచ్చి సీతమ్మను పొడుస్తోంది. ఎంత అదిలించినా మళ్లీ మళ్లీ ఆ కాకి వచ్చి ముక్కుతో సీతమ్మను పొడుస్తూనే ఉంది. అలా సీతమ్మ శరీరంపై కాకి పెట్టిన ఘాటు వల్ల రక్తం చిందింది. ఆ రక్తాన్ని చూసి శ్రీరాముడు తీవ్రంగా ఆగ్రహించాడు. కాకి రూపంలో వచ్చినవాడు దేవేంద్రుడి కుమారుడని రాముడికి అర్థమైంది. వెంటనే ఒక దర్భను తీసి బ్రహ్మాస్త్రమంత్రాన్ని పఠించాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆ కాకి పైకి వదిలాడు. భయపడిన ఆ కాకి బ్రహ్మాస్త్రం నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఆ బ్రహ్మాస్త్రం నుంచి ఆ కాకిని ఇంద్రుడు కూడా కాపాడలేకపోయాడు. ఇక విధిలేక ఆ కాకి శ్రీరాముడి పాదాల మీద పడి శరణు వేడింది. అప్పుడు శ్రీరాముడు ఆ కాకిని క్షమించాడు. కాని బ్రహ్మాస్త్రం వృధాగా పోదని, ఏదో ఒక అవయవాన్ని ఛేదించక తప్పదని ఆ కాకితో రాముడు అన్నాడు. అప్పుడు తన కుడి కన్నుని ఆ కాకి సమర్పించింది. అలా ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకి కుడి కన్ను దహించేసింది. అలా ఆ కాకి వెళ్ళిపోయింది. సీతారాములకు మాత్రమే తెలిసిన ఈ కథను సీతమ్మ హనుమకు చెప్పింది. ఒక సాధారణ కాకి తనను హింసించినందుకే రాముడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇప్పుడు ఒక రాక్షసుడు తనను అపహరించి నానా హింసలు పెడుతున్నాడు. అందుకు రాముడు రావణుణ్ణి ఇంకెంత శిక్షించాలి? అందుకే తొందరగా వచ్చి తనను రక్షించాలని తాను స్వయంగా చెప్పినట్లుగా చెప్పాలని హనుమకు సీతమ్మ వివరించింది. తన కొంగు ముడిలో ఉన్న తనకెంతో ఇష్టమైన చూడామణి ఆభరణాన్ని
తన గుర్తుగా రాముడికి చూపించాలని హనుమకిచ్చింది. చూడామణిని హనుమ జాగ్రత్తగా దాచాడు. తలపై ధరించే మణి చూడామణి. ఆ చూడామణి ప్రభావంతో హనుమంతుడి శక్తి మరింత పెరిగింది. ఈ చూడామణిని చూడగానే శ్రీరాముడికి తనతో పాటు తన తల్లిదండ్రులు కూడా గుర్తొస్తారని సీతమ్మ హనుమకు చెప్పింది. అలా హనుమ మళ్లీ ప్రయాణానికి సిద్ధమయ్యాడు. కొద్ది కాలంలోనే మహాసైన్యంతో రామలక్ష్మణులతో వచ్చి కలుస్తానని హనుమ సీతమ్మ దగ్గర వీడ్కోలు తీసుకున్నాడు. కాని సీతమ్మ పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన హనుమ ఈ రాక్షసులను ఏదో ఒకటి చేయకుండా వెళ్లకూడదని నిర్ణయించుకున్నాడు. మరి హనుమ ఏం చేశాడు? లంకను ఎలా దగ్ధం చేశాడు? ఈ వివరాలు నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఇక్కడి వరకు సుందరకాండలో ఉన్న 40 సర్గల విశేషాలను తెలుసుకున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్.